వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను అంతే. నెత్తి కూర్చున్నాడు. ఏ లోకంలో ఉన్నావో ఏమో. ఏమిటి ఆ చూపు? నేను గుర్తుపట్టలేదా? అయ్యా నా దేవుడు, నువ్వా? అయ్యా నన్ను తాకరాదు. ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం. అయ్యా పచ్చికుండగా ఒక్కరోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు. మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి. ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది? అదక్కడి రూలు. ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట? వాడొట్టి అల్లరాడైపోయాడయ్యా. వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళెర కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి? చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. నీ మీద మమకారం చావక, ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడిది నీ అంశ? ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అన్నాహో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను. అమ్మో ఎంత మాట! వాడికి ఏమన్ను? అయ్యా రాకొచ్చావు 4 మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం రంభ, ఊర్వశి, మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు. శబరి ఏమిటా అలక? సహజమే. చూడు శబరి, నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా? వస్తున్నా. తలుపులు బాత్తుడు వినపట్లా? ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫాడించేస్తానేమనుకున్నావు? భోజనం చేసావా? ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని. నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు? పడుకో. కాలేజ్ ఉన్నాక మాత్రం అల్లరి చేయరా? చేస్తారే. మొన్న పోలీసు రిపోర్టు, ఇవాళ కాలేజీ నుంచి రిపోర్టు. ఏమిటి ఇదంతా? అదంతా అబద్ధం మమ్మీ. వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేనెంత చెప్పినా ప్రిన్సిపల్ నమ్మలేదు. ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా, మాట్లాడాలి అన్నారు. పెద్దక్కయ్యా? అదేవరే? అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. మా శోభ నేను కవల పిల్లలవండి, నాకు వేరే అక్కయ్య లేరు అని చెప్పాను. ఎంత చెప్పినా నమ్మదే. విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య అనుకుందట. నిజమా? అవును మమ్మీ. మా కాలేజీలో అంతా ఇదే టాపిక్. నీ అందం గురించి, నీ ఫిగర్ గురించి, నీ ఫేస్ గురించి. అవును మమ్మీ, ఈ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? దానికి రహస్యం ఉందిలే. రేఖ ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది, రెంట్కి తీసుకురానా? మనకేం కరమే, వెళ్ళి కొనుక్కురా. ఓకే మమ్మీ. వెళ్ళు, మేకప్ చేసుకోవాలి.
शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा అమ్మాయి గారిని గుర్తుతావురా నువ్వు ఆర్డర్ వేయండి మేడం అతన్ని వదిలే అలాగే మేడం అక్కడి నుంచి వదిలేయడం కాదు ఎక్స్క్యూజ్ చేసి వదిలే ఇంకొకసారి అమ్మాయి గారు నేడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ అక్కడి నుంచి వదులుతా పో దీని సెక్యూరిటీ మన్నుబోడు ఇదేం సెక్యూరిటీ కాగా మనం పోదప్పా దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాకా మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు ఇండైరెక్ట్ అటాక్ ప్లీజ్ 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 ట్రై టు అండర్స్టాండ్ మీ నీ కాళ్ళు పట్టుకుంటా పిచ్చా నీకు yes I am crazy about you ఏయ్ నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర లేదంటే రక్త చరిత్ర ఏంట్రా బాగుతున్నావు ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారిని ప్రేమించమని వేధిస్తావా నీ నువ్వెవరన్నా అన్న నీకు కాదురా నా చెల్లమ్మకి హే గాంధీజీ బాపూజీ ఏంటయ్యా ఈ దారుణం కాలేజ్ లో అమ్మాయిలు చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి యదవులు అసలు ఏంటండి ఇది సారీ అమ్మా వీడిని కొట్టపోయి నా తమ్ముని కొట్టాను ఇట్లా కొడుతో దగ్గర తీసుకుంటాం కందుకూరి వీరేశ్వరంగా ఏం చెప్పాడు రా గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు గుడివాడ కదరా గురచాడు అరే అన్న ఫ్లోలో ఉన్నాడు నువ్వు అన్న నువ్వు చెప్పా ఏం చెప్పాడు ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు అసలు కాలేజ్ ఎంత తమాషా చూస్తున్నారా యూత్ అంటే బీర్ కొట్టడం కాదు ఇలాంటి నీచ్ కమ్యూనిటీ కుత్తెగాల్ని కూడా కొట్టాలి పట్టుకోరా ఏంట్రా అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా క్లాస్ రూమ్ లో గొంతులు కోసేస్తారా లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా వద్దు క్లాప్స్ కొట్టద్దు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్ క్లాప్స్ హలో నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి చూడు ఆర్ యు ఓకే మీరిద్దరూ కలిసిపోయారా ఇప్పుడు కలవడం ఏంటి వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు వాళ్ళిద్దరూ మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్ అవునా పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మా నువ్వు హిట్లర్ అన్నయ్యనంటూ ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు క్లాస్కి వెళ్దాం పద ఏ కాలేజ్ మంది పక్క కాలేజ్ సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా ఎక్కువ స్పందించుకో సీన్ రివర్స్ అయిపోద్ది సూరిగా ఈ చిల్లు బింది మీద నీకు 10 రూపాయలు కావాలా ముసలిదానికి జబ్బు చేసింది మందులు కొనాలి అరే సూరిగా సరదాకెవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా ఇక్కడున్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కథలే ఈ అండాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లల అత్తోడు ఇళ్ళకి పంపడం పొరుళ్ళు పుణ్యాలు సేమంతాలు కథలు ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి వీటి కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నం పెట్టో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ అని ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డం పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్ల తాలూ కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మూలం చూడు ఇదిగా దాన్ని ఇంతప్పుడు 3 ఏళ్ల క్రితం అవసరానికి 10 రూపాయకి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఎంత అయిపోయింది పెంచలేక చేస్తున్నాను పొడి కోసుకు తినేద్దామంటే మన సొప్పదు బాబా నా కోడ ఏమైపోయింది అని అడగడానికి కొత్తాడు అదో లాంపటం ఒరే నేను జాలిగుండోని కనుక మన ఊరోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను కానీ నా కథని కూడా ఎవడు లేడురా నీ కథేంటి బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అడ్డం పెట్టుకుని డబ్బులు ఇచ్చే ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో నేనున్నాను ఏం చేతున్నాను పోనీ మన ప్రజ ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాను
ఇలాగా ప్రతి వస్తువు మీద 25 అడిగితే నాకు ఒళ్ళు మండిపోద్ది, ప్రజాసేవ చేయడం మానేస్తాను, మీరు కడుపు కలిపి చచ్చిపోతారు. 5 రూపాయలు ఇస్తాను. అంగీకారం బాబు మీ దయ. ఇదిగో వడ్డీ 10 రూపాయలు మినాయించుకుని 4:30 సాయంకాలం ఇచ్చేస్తాను, వచ్చి పట్టుకో. వెల్కమ్ సార్. ఒక మగ్గి. మై ప్లెజర్ సార్. Still now thirst. One more mug. మై ప్లెజర్ సార్. Mug. Thank you, gentlemen. వెల్కమ్ సార్. సార్ బిల్. బిల్లు దేనికి? తాగినందుకు సార్. వాటర్ తాగితే బిల్లు ఇస్తారా? మీరు తాగింది వాటర్ కాదు సార్, బీర్. బీరా? బీర్ ఎందుకు ఇచ్చావయ్యా బాబు? మీరే కదా 3 మగ్గులు ఇమ్మన్నారు. అవును, 3 మగ్గులు వాటర్ ఇమ్మని అడిగాను. బీర్ ఎందుకు ఇచ్చావు? వాటర్ అని మీరు అడగలేదే. బీర్ ఇమ్మని కూడా నేను అడగలేదే. లేకపోతే ఏంటయ్యా, అక్కడ 3 మగ్గులు బీర్ తాగి దాహం పెరిగిపోయి వాటర్ ఇమ్మంటే బీర్ ఇస్తావా నువ్వు? ఇదిగా కస్టమర్స్ దగ్గర ఏం కావాలో క్లారిఫై చేసుకోకుండా ఇలా అనవసరంగా ఇచ్చేకు. బిజినెస్ చాలా లాస్ వస్తుంది నీకు. నీ వెల్వేషన్ కాబట్టి చెప్తున్నాను. 3 మగ్గులు బీర్ అప్పనంగా తాగేసాను. మై ప్లెజర్ మేడం. వెల్కమ్ సార్. మీరు భలే డాన్స్ చేస్తారు సార్. డాన్సా పాడా? ఎక్కడో దొరదబొట్టి గోకోలేక. ఏం కావాలి సార్? ఎక్స్క్యూజ్ మీ. 1 minute. థ్యాంక్ యూ. మై ప్లెజర్ సార్. జస్ట్ మై ప్లెజర్ సార్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం డ్రామా ఇది పైది. థ్యాంక్ యూ. వెల్కమ్. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే, ఓపెన్ ఇట్. ఓపెన్ ఇట్. వెరీ గుడ్. ఫిల్ ఇట్. కొంచెం తాపిస్తారా? మై ప్లెజర్ సార్. 1 minute సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సిగరెట్స్ అయ్యా. ఇట్స్ మై ప్లెజర్ సార్. హ్యావ్ ఇట్ సార్. లైటర్ రెడీ సార్. మై ప్లెజర్. 1 minute సార్. ఎక్స్క్యూజ్ మీ. కమింగ్ సార్. మై ప్లెజర్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. మళ్ళీ ప్లెజర్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. బాత్రూమ్ ఎక్కడుంది? దట్ వే సార్. ఒకటికి వెళ్ళాలి. ఆఫ్ కోర్స్. మీరేమైనా మై ఎస్ ప్లీజ్. ఓకే రండి. మై ప్లెజర్ సార్. హ్యాండిల్ విత్ కేర్. ఓకే. హ్యాపీయా సార్? వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. తెచ్చనా సార్, చేతులు లేవనుకుంటున్నా. నేర్చుకో. 30 years ఇండస్ట్రీ. బాబు మీకు సూపు తాజ్ బంజారా నుంచా గ్రాండ్ కాకతీయ నుంచా? ఓకే బాబు. బాబు గారు తాజ్ బంజారా బాబు మధ్యాహ్నం తాజ్ బంజారా గ్రాండ్ కాకతీయ ప్రొడ్యూసర్ వచ్చింది బాబు. నువ్వు నొక్కేద్దాం అనుకున్నావా బాబు? 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అవును బాబు. ఆ పని మీద ఉండు. అలాగే బాబు. అగో బాబు తాజ్ నుంచి కూడా తెప్పించు. అలాగే బాబు. ఆ తాజ్ సాకి మధ్యలో ఉన్న సా తెలుగు నేర్చుకోండి. ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఏమంటాడు మీ బాబు? ఏమంటావేంటి సార్? బాబు నెక్స్ట్ పిక్చర్ మీదే. 3 పిక్చర్లు చదివి చెప్తున్నాడు. అంటున్నాడా? 50 లక్షలు దొబ్బాడు అడ్వాన్స్. ఇప్పుడే మీ గురించే మాట్లాడుతున్నాడు బాబు. నెక్స్ట్ పిక్చర్ మీదేం చెప్పాడు బాబు?
ఈ దఫా కాల్ షీట్ ఇవ్వదు నా సంగతి తెలుసుగా. ప్రోగ్రెస్ కౌన్సిలర్ లైన్ లో బాబు బాబు బాబు. హలో వస్తాను బాబు. డేట్ అడితే కన్ఫర్మ్ చేయండి. మాట్లాడితే 30 సంవత్సరాలు. రఘురామయ్య గారు ఎప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి చెప్తారు కదా. మీరు చెప్తే మీరు అర్థం కావట్లేదా? బుద్ధి లేదు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం